ఎలాగైతే అలాగని మా అమ్మ అన్నని చిక్బల్లాపూర్‌లోని ఈషా టెంపుల్‌కి పిలుచుకొనొచ్చాను. ఇది బెంగుళూరుకి ఎగ్జాక్ట్‌గా 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి రాగానే వర్షం మొదలైంది. అలా వర్షంలో ఆ దృశ్యాలన్నీ దర్శించుకున్నాం. పక్కనే నాగదేవుని ఆలయం ఒక రథంలాగా కట్టారు. అది చూసిన వెంటనే నేను వెళ్ళి ఆ చక్రాన్ని తిప్పుతాంటే మా అమ్మ కూడా వచ్చి చక్రాన్ని నేను కూడా తిప్పుతా అని వచ్చి చూడండి ఎలా తిప్పుతాం. అలా దర్శించి ఆ శివుని చూడడానికి లోపలికి వెళ్ళాం. ముందుగానే వెదర్ కూల్గా ఉంది. అందులోనూ వర్షం పడుతుంది. జనాలు ఏముంటారు అని అనుకుంటే ఇక్కడ చూస్తేనేమో ఫుల్ అయిపోయారు. ఇంకా నైట్‌కి 7:20కి షో ఉంటుందో ఉండదో, ఆ దివ్య దర్శనం మాకు తగులుతుందో తగలదో అని మేము అనుకుంటూ ఉంటే, ఇంకా ఎవరో వర్షం పడకపోతే షో ఉంటుందని అంటూ ఉన్నారు అక్కడ. సో అలాగే వెయిట్ చేసాం. చివరికి ఎలాగోలా ఆ షో వేస్తారని ఇంక అక్కడే వెయిట్ చేసి చూసాం. చివరికి ఆ షో వేశారు. అది చూసిన వెంటనే మా 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.